జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన వార్తను అయితే తీసుకొచ్చిన. ఇది ఖచ్చితంగా శుభవార్తే, ఓకేనా? మీకు హఫీజ్ సయీద్ తెలుసు కదా. వీడు 2008లో ముంబై మీద ఎవరైతే ఉగ్రదాడి జరిపినారో దానికి అంతటి కూడా వీడు సూత్రధారి అన్నమాట. ఈ హఫీజ్ సయీద్ అనేవాడు ఒక అంతర్జాతీయ తీవ్రవాది. వీడు చేసిన నేరాలు ఘోరాలు బిన్ లాడెన్ కూడా చేస్తున్నాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీడు ఎంత దుర్మార్గుడో. భారత్లో అనేక బాంబు పేలుళ్లకు తీవ్రవాద ఘటనలకు వీడే కారణం. కొన్ని వేల మంది భారతీయుల ప్రాణాలను పట్టన పెట్టుకున్నాడు వీడు. ముందు ఈ హఫీజ్ సయీద్ గురించి తెలుసుకుందాం. ఈ హఫీజ్ సయీద్ అనేవాడు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్లో పుట్టాడు. వీడి తండ్రి వచ్చేసి మౌలానా కమల్, ఈయన గారు వచ్చేసి ఒక మత బోధకుడు అనమాట. అందులోనూ భూస్వామి, అంటే అంత ఎంతో ఉండేవాళ్ళు. 1947లో భారతదేశ విభజన సమయంలో వీళ్ళ కుటుంబం హర్యానా నుంచి లాహోర్కు పోయిందియా. అంటే మన దేశాన్ని వద్దనుకొని వదిలేసుకొని వాళ్ళు పాకిస్తాన్కి వినారు. ఆడంతా దొరుకుతుంది, అంతా లడ్డు అంతా పెరక్తిందామని చెప్పి. సరే, ఈ హఫీజ్ సయీద్ చిన్నతనంలోనే ఈ ఖురాన్ను కంఠస్థం చేసినందుకు ఆయన గారికి హఫీజ్ అని చెప్పేసి పేరు పెట్టారంట. సరే, అది దాని గురించి కూడా నాకేం పూర్తిగా తెలియదు. విషయం అయితే అది 1980లలో ఉన్నత చదువుల కోసం ఈ హఫీజ్ సయీద్ సౌదీ అరేబియాకు పోయినాడు. కింగ్ సౌదీ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి సమయంలో తన విద్యా ప్రదర్శనలకు బంగారు పథకాన్ని కూడా గెలుచుకున్నాడు. వాడు బాగా సిదిగి ఈయన గారు గోల్డ్ మెడల్ సాధించాడు. అంటే చిన్నప్పటి నుంచి ఇంకా ఖురాన్ చదవడం మొదలుపెట్టా. ఓరోరు ఈడేదో బాగా తెలివినోడుగా ఉన్నట్టున్నాడని చెప్పేసి వాళ్ళు గోల్డ్ మెడల్ ఇచ్చి ఉంటారు. హఫీజ్ సయీద్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి 2 మాస్టర్స్ డిగ్రీలు, అదేవిధంగా ఈ కింగ్ సౌద్ విశ్వవిద్యాలయం నుంచి ఒక ఇస్లామిక్ స్టడీస్ అరబిక్ భాషలో స్పెషలైజేషన్ పొందినాడు అనమాట. మొత్తానికి ఏదో ఒకటైతే ఆ మతపరమైన విద్యనే చదివినాడు. స్వదేశానికి తిరిగి వచ్చినాక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారుల సహాయంతో 1987లో జిహాదిస్ట్ గ్రూప్ అయినటువంటి ఈ లష్కరే తోయిబాను స్థాపించాడు. ఇన్ని రోజులు వీడు చదివింది చేసింది అంతా ఎందుకంటే ఇదిగో ఈ లంగా వ్యాపారం చేసేదానికి. ఇక అక్కడి నుంచి ఈ హఫీజ్ సయీద్ తీవ్రవాద జీవితం ప్రారంభమైందనమాట. ఇక భారత్లో అనేక బాంబు పేలుళ్లు జరిపి అంతర్జాతీయ తీవ్రవాదిగా మారిపోయినాడు. వీడిని పట్టించిన వాళ్లకు అమెరికా ప్రభుత్వం ఏకంగా $10 మిలియన్ బహుమతిని కూడా ప్రకటించింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీడికి ఎంత కరుడుగట్టినటువంటి నేర చరిత్ర ఉన్నది అనేది. సరే, ఇక ఈ హఫీజ్ సయీద్ను భారత్కు అప్పగించాలని చెప్పేసి పాకిస్తాన్ పైన అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో పాకిస్తాన్ ఏం చేసింది తెలిసినా, ఈ హఫీజ్ సయీద్ గారిని అరెస్ట్ చేసి జైల్లో వేసింది. జైల్లో వేసిందంటే ఏదో మనోళ్ళు కదా, ఇక్కడ ఎవరైనా తప్పు చేసే వాళ్ళలో హత్యలు చేసే వాళ్ళలో వాళ్ళు తీసుకుపోయి జైల్లో వేస్తారు చూడ, ఆ మాదిరి అనుకుంటారేమో. ఆ మాదిరి కాదు, కేవలం జైల్లో వేసినట్టు నటించారనమాట. డ్రామా అదంతా కూడా. పాకిస్తాన్ వాళ్ళకు ఈ విషయంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎట్ట డ్రామాలు చేయాలా, ఎట్ట అబద్ధాలు చెప్పాలనే విషయంలో. సరే, ప్రస్తుతం ఈ రంజాన్ మాసం సందర్భంగా ఈ హఫీజ్ సయీద్ తన రైట్ హ్యాండ్ అయినటువంటి అబూ ఖతల్తో కలిసి పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లోని జేలం టౌన్లో ఒక కారులో ప్రయాణం చేస్తానంట. వీళ్ళిద్దరు కలిసి ఈ జేలం టౌన్ నుంచి ఇస్లామాబాద్లో ఉన్నటువంటి ఒక మసీదుకు వెళ్తా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ హఫీజ్ సయీద్ కోసం గత 2 సంవత్సరాల నుంచి మన రాకుమారులు, అంటే ఈ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తీవ్రంగా గాలిస్తున్న విషయం మనకు కూడా తెలిసిందే. అయితే మొన్న వీళ్ళు కారులో ప్రయాణిస్తున్నారన్న విషయం ఈ గుర్తు తెలియని వ్యక్తులకైతే తెలిసిపోయింది. అందులోనూ ఒకరికిద్దరు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఒకడెవడో ఈ హఫీజ్ సయీద్, ఒకడు ఇంకొకడు అబూ ఖతల్. నేను ఇంకొక మాట చెప్పాలా, నిన్న నేను ఒక న్యూస్ చేసిన. ఈ అబూ ఖతల్ అనేవాడు చనిపోయినాడు, వాడికి తోడు ఓడి అనుచరుడు కూడా ఒకటి చనిపోయినాడని చెప్పేసి నిన్న వార్త ఒకటి బయటకు వచ్చింది. అదైతే నేను మీకు అందించిన. కానీ ఇప్పుడు వస్తా ఉన్న అప్డేట్ ఏంటంటే ఆ అనుచరుడు ఎవడో కాదు, ఈ హఫీజ్ సయీదేనో. అంటే అబూ ఖతల్ హఫీజ్ సయీద్ ఇద్దరు కలిసే పోతా ఉన్నారు. ఇద్దరి మీద కలిపి ఒకేసారి దాడి జరిగిందనేది ఇప్పుడు న్యూస్ వస్తుంది. అంటే పాకిస్తాన్ మీడియా అనేది అది నిజాలు చెప్పి సావదు. ఏమే మనోళ్ళ మాదిరా స్వదేశానికి కుట్రలు చేసి ఎన్నుపోటు పొడిచి వాళ్ళు ఆడుండరు. ఆడుండే వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా మత పిచ్చిగాళ్ళే. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళు ఎన్ని లంగా వ్యాపారాలు చేసినా కూడా వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారు, వాళ్ళని వాళ్ళు వెనకేసుకొని వచ్చారు. అర్థమవుతుందా? కాబట్టి నిన్ననేమో ఆ విషయం బయటకు వచ్చింది. ఏది అబూ ఖతల్ వాడి అనుచరుడు ఇద్దరు కూడా ఉన్నారు, స్వాట్లో చచ్చిపోయారని. ఇప్పుడు తెలుస్తుంది ఏంది, అబూ ఖతల్ సన్నిహితుడు కాదు, అంటే అనుచరుడు కాదు, ఉండింది హఫీజ్ సయీదే అని చెప్పేసి ఇప్పుడు ఇంకొక వార్త అన్నమాట. సరే, ఇక ఈ అవకాశాన్ని వదులుకోకూడదని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి ఈ గుర్తు తెలియని రాకుమార్లు వెంటనే అలర్ట్ అయిపోయినారు. వీళ్ళు జేలం టౌన్లోని ఒక మదర్సా వద్దకు రాగానే ఈ గుర్తు తెలియని వ్యక్తులు వీళ్ళ కారును అటకాయించి వీళ్ళ పైన తీవ్ర స్థాయిలో కాల్పులు జరిపినారట. ఈ కాల్పులలో ఈ అబూ ఖతల్ అనేవాడు అక్కడికక్కడే చనిపోయినాడు. చెప్పా కదా. ఇక ఈ హఫీజ్ సయీద్
ఈ కాల్పులలో తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుందన్నమాట. చెప్పినా కదా, దయచేసి నన్నైతే తప్పుగా అపార్థం చేసుకోవచ్చు. నాకు ఏదైతే పూర్తి స్థాయి సమాచారం నాకు అప్డేట్ అనేది వస్తుందో దాన్ని వీలైనంత వరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం నేను చేస్తానే ఉంటా. అంతేగాని నేను పోయి ఇప్పుడు ఇటు సచ్చినాడా బతికినాడా అని చెప్పేసి పాకిస్తాన్ పోయి చూసి రాలేను కదా. ఏదైతే ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, నేషనలిస్ట్ మీడియా కావచ్చు, ఏదైతే న్యూస్ ఇస్తుందో దాన్ని బట్టి మీకు వార్తలు ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను. దయచేసి నన్ను అయితే అపార్థం చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. సరే, ఇక తీవ్రంగా గాయపడినటువంటి ఈ హఫీజ్ సయీద్ను రావల్పిండిలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మనకున్నటువంటి సమాచారం మేరకు అంతర్జాతీయ తీవ్రవాది అటువంటి ఈ హఫీజ్ సయీద్ ఆఖరి క్షణాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ హఫీజ్ సయీద్ గాడు నేడో రేపో అనేటట్టు ఉన్నాడంట. అంటే త్వరలోనే మనము ఈ హఫీజ్ సయీద్ మరణ వార్తను అధికారికంగా వినబోతున్నాం అనమాట. అది విషయం. అయితే అసలు నా అంచనా ప్రకారం హఫీజ్ సయీద్ అనేవాడు ఆ కారులో ఉంటే ఇప్పటికే చచ్చుంటాడు. ఎందుకంటే గుర్తు తెలియని వ్యక్తులు ప్రధానంగా టార్గెట్ చేసింది వచ్చేసి ఈ హఫీజ్ సయీద్నేనంట. ఏది ఏమైనప్పటికీ ఈ దరిద్రుడైతే ఇప్పుడు కుక్క సాగు సచ్చినాడు లేదా సావబోతున్నాడు. మొత్తానికి ఏదేమైనా ఇది నిజం కావాలని మన దేశ ఆగర్భ శత్రువైనటువంటి ఈ హఫీజ్ సయీద్ గాడు సావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. ఓడు సచ్చినాడని చెప్పేసి క్లారిటీ వచ్చిందో ఖచ్చితంగా అది మన శుభవార్తే. ఆ శుభవార్త కోసం నేను వెయిట్ చేస్తున్నా. అది వచ్చిందంటే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇచ్చేస్తా. అది ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నది. ఎందుకో ఈడా కాదా, ఈడు సచ్చినాడా పానవుతా ఉన్నాడా ఏంది కథ అనేది పాకిస్తాన్ మీడియా ఏమో నిజాలు చెప్పి సావదు. అది విషయం. అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఉండే అప్డేట్ అయితే ఇది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.